ప్రతి పాపమును క్షమించి నిత్య రాజ్యమున నిన్ను చేర్చును ప్రభువు. నీవు చేసిన ప్రతి పాపమును క్షమించి నిత్య రాజ్యమున నిన్ను చేర్చును ప్రభువు. నీ ప్రతి కన్నీరు తుడచి ఆనంద అభిషేకముతో నిన్ను నింపును ప్రభువు. మహిమ మేఘమునెక్కుటకు తరలిరారే ఓ జనమా. తప్పకుండా అండి. భర్త గారు ఎస్ అంటారు, భార్య గారు నో అనొచ్చు తప్పనిసరిగా. లేక భార్య ఎస్ అంటే భర్త గారు నో అనొచ్చు. మరి వాళ్ళు ఉదయం దెబ్బలాడుకుంటూ సాయంత్రం కలిసిపోతారు వాళ్ళు. అదే మళ్ళా మనసులో ఉంచుకోరు. ఎఫెసీ పత్రికలో ఉంది కదా, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు కూడా ఉండకూడదు. మరి ఎట్లయ్యా? తప్పకుండా ఏదో ఒక శోధకుడు ఏదో చిన్న సమస్యను తీసుకొచ్చి పెడతాడు. ఏ సమస్య తెస్తాడయ్యా? చాలా సమస్యలు మీకు చాలా మందికి తెలుసుంటాయి. మైక్ ఇస్తే మీరే చాలా ప్రసంగం బాగా చేయొచ్చునేమో. నాకు తెలిసిన చిన్న సమస్య చెప్తాను. ఏంటంటే, భార్య గారు మంచి భోజనం తయారు లేదు, సరిగా ఈ రాళ్ళు బియ్యంలో ఉన్నాయి, నువ్వు సరిగా చూసి అన్నం వండుతున్నావా? ఈ 2 కళ్ళు నీకు చాలేదా అని చెప్పేసి గట్టిగా అన్నప్పటికీ, ఇది నిజంగా కోపదార అయితే చాలా సీరియస్గా వెళ్ళిపోయింది. అవును కదా? కోపం అయితే మా అన్నయ్య ఒకడు ఉండేవాడు, పెదనాన్నగారు అబ్బాయి. ఆయనకి గనక ఆ భోజనంలో ఏమైనా చిన్న తల వెంట్రుకు కానీ, ఏమండి దేవుడు 32 పళ్ళు ఇచ్చాడు మీకు, నవదతలు పాడేయండి అంటే. ఎన్ని పళ్ళు? రాళ్ళు 2 పళ్ళు ఎన్ని? 32 నవదతలు పాడేయండి. టేక్ ఇట్. మన హృదయంలో చేర్చుకున్నట్లయితే మన జీవితం చాలా సుఖంగా సాగిపోతుంది. నీవు కష్టం అనుకుంటే కష్టమే, సులువు అనుకుంటే సులువే. రక్షించబడినటువంటి వాడిని ఒక ప్రశ్న అడిగితే, హౌ ఈజ్ లైఫ్ అంటే, లైఫ్ ఈజ్ వండర్ఫుల్. ఆ కోరస్ లో చక్కగా ఉంది, లైఫ్ ఈజ్ వండర్ఫుల్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో జీవితం చాలా సంతోషంగా సాగిపోతుందట. ప్రసంగిలో ఉంది. మరి రేపటికి 2వ రోజు 3, 4 100 ఏళ్ల పంటలో జీవించవలసినటువంటి వారు రోజులు దాటిపోయే కొలది భార్య గారు పాత పడడం, భర్త గారు పాత పడడం క్రీస్తునందు మాత్రమే. ప్రేమతో నీవు చూస్తున్న ప్రతిదీ కూడా నీకు క్రొత్తగానే కనపడుతుంది. రోజు గల దేవుడు, దేవుని యొక్క శక్తి నీ కుటుంబంలో అపరిమితంగా కనబడుతుంది. చెప్పకూడదు. చక్కని మాటలు, మరి నూతన వదనలను ఆశీర్వదించే మాటలు, చక్కని మాటలు జ్ఞాపం చేసిన దేవుని దాసులకి మరొకసారి వందనాలు. అయ్యగారు చెప్తున్నారు, భర్తలారా, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఆ స్త్రీలారా మీ సొంత పురుషునికి. చాలా మంది క్రైస్తవ వివాహం చేసుకున్న వారు ఇక్కడ ఉన్నారు. స్త్రీలు ఎంతమంది లోపడుతున్నారు? ఒకసారి చేతులు చూపిస్తారా? పెళ్ళైన వాళ్ళు పాడి దేవుని దేవుని నామం.
సిద్ధపరుస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ ఆత్మ చేత నింపమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుని దాసులకు ప్రత్యేకంగా ఈ సమయంలో వివాహకర్త గారు వారు చెట్టి గారిని వివాహం చేయమని చెప్తున్నాం. వారు లేచిస్తుండగా చప్పట్లు కొడతాం. వాతావరణంలో ప్రియులు చంద్రమోహన్ గారు అలాగే గీత ఇద్దరు కూడా చక్కగా వివాహం కొరకు సిద్ధపడి మన మధ్యకి రావడం చాలా ప్రార్థన, రెండవది విశ్వాసం, మూడవదిగా ప్రేమ. ఈ మూడు తత్వాలు కలిగి ఉన్నప్పుడే వారి వైవాహిక జీవితం ఆశీర్వదింపబడుతుందని అపోస్తలుడైన పౌలు ఎఫెససు సంఘానికి రాసిన ఉత్తరం నుంచి మనకు తెలియజేశారు. ప్రియదేవుని ద్వారా కేవలం జతపరచబడబోతున్నటువంటి వధూవరుల కొరకు మాత్రమే కాదు కానీ జతపరచబడినటువంటి అనేకులు మన మధ్యలో ఉన్నారు. అంత మాత్రమే కాకుండా జతపరచబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వారు కూడా ఈ వర్తమానం విన్నారని నమ్ముతున్నాను. కనుక మీ జీవితంలో ప్రార్థనతో చాలా సంతోషం. వారికి సాధ్యమైన సహాయం వారి కొరకు చేయుదును అని యెహోవా తండ్రి అనుకున్నట్లుగా లేఖలో చూస్తూ ఉన్నాం. యెహోవా తండ్రి సృష్టించిన సృష్టి అంతటిని చూసిన తర్వాత ఆయన మనసులో ఏదో అనిపించిందట. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, అతనికి నేను ఎందుకు సాధ్యమైన సహాయం ఇప్పించి ఆయనకు ఆ స్త్రీని ఇచ్చి వివాహం చేసినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే దేవుని యొక్క కృపను బట్టి దావీదు మహారాజు అంటున్నాడు, నరుడు క్షమించండి, దేవుడు యొక్క రీతులుగా వారు పతనం అయిపోతున్నారు కానీ దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరికి వారికి సహకరించడానికి సాధ్యమైన సహాయాన్ని తప్పక ఏర్పాటు చేసే దేవుడు ఉంటున్నాడని మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ గా మన మధ్య ప్రియుడు చంద్రమోహన్ నిలబడి ఉంటున్నాడు. వేరు చేయకూడదు. దేవుని యొక్క కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా భారంతో మరి జరుగుతున్నటువంటి కార్యాల నిమిత్తమై ఆయన ప్రత్యేకంగా సంఘాన్ని నొక్కి చెప్పినది ఏమంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కోరుతూ ఉన్నాడని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాం. ఆఖరి మాటలు చెప్పి వివాహాల్లోకి వెళ్ళిపోతాం. అపోస్తలుడైన పౌలు ఆత్మవిషయంతో చెప్పినది ఏమనగా, పురుషులారా మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైన జీవు తనకు హితమైన జీవు నీ స్థితి యందు తన బిడ్డలను విడనాడక మరి చాలా ఆత్మావేశంతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడని ప్రభు పేట నేను మనవి చేస్తున్నా. కనుక అటు రీతిగా ప్రియ బిడ్డలిద్దరూ కూడా తమ యొక్క జీవితాలు ఈ లోకంలో కొనసాగాలని ఉంటే దయచేసి లేచి నిలబడి మీ అభ్యంతరం తెలియచేయండి. లేకపోతే దయచేసి మౌనముగా ఉండమని ప్రభు పేట నేను మనవి ఊరుకుండవలసినదే. దయచేసి ఈ విషయంలో నాకు సహకరించండి. ఏదైనా అభ్యంతరం ఉంటే వెంటనే తెలియచేయమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. అంటే మీ ఇష్టాన్ని కూడా తెలియచేయాలి. కనుక మీ కుడి హస్తాన్ని ఎత్తి ఒక్కసారి మీ సమ్మతిని తెలియచేయమని సభాముఖంగా అందరినీ కోరుతున్నాం. ఎవరు చేయెత్తకపోయినా పైన గాని కింద గాని ఇంకెక్కడైనా గాని ఈ మైక్ స్వరం ఎంతవరకు అయితే వినబడుతుందో మీరందరూ మీ చేతులెత్తి చూపిస్తేనే ఈ వివాహాన్ని చేయడానికి నేను సమ్మతిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. దయచేసి ఒక్క నిమిషం చేతులు ఎత్తిన వారు వీరి వైపు ఆ చేతులు చాకుంచండి. చిన్న పల్లవి పాడి వారిని ఆస్వాదిద్దాం. అందరూ లేచి ఒక్క నిమిషం నిలబడి బలమైన దేవా విశ్వడవదు తండ్రి